తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది బీసీ బిల్లు కాదు, ముస్లిం రిజర్వేషన్ బిల్లు అని పేర్కొన్నారు. ఇంతకుముందు కాసం గారు అన్నారు బీసీ బిల్ మీద రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. నేను కాసం గారికి చెప్తా ఉన్నాను, అది బీసీ బిల్ కాదు, అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు, బీసీ బిల్ కాదు. అది ముస్లిం రిజర్వేషన్ బిల్లు గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రులకు అంతా కూడా అక్కడ డ్రామాలు చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ చేస్తున్నారు, వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీకి తెలిసిపోయింది ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని, అందుకే నిన్న మీటింగ్కి రాలే ఆయన. సోనియా గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే. మళ్ళీ పైగా మన ముఖ్యమంత్రి గారు అంటారు రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రధానమంత్రి అయితే ఈ మీరు రిజర్వేషన్ తీసుకొచ్చాం అంటే అప్పటి వరకు మనం ఆగాలి రిజర్వేషన్ కోసము. అది గుర్తుపడి ఆయన మాటలు అర్థమైపోతుంది. రాహుల్ గాంధీ మన ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేదే లేదు అని స్పష్టంగా వారు చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారండి, మళ్ళీ అయిపోయి ఒక్కవేళ నిజంగా మీ రాహుల్ గాంధీకి అంత చిత్తశుద్ధి ఉంది బీసీల మీద, మీకు అంత చిత్తశుద్ధి ఉందంటే రేపు యూపీఏ ఆ ఇండి అలయన్స్ ఏదైనా కానీ మేము అధికారంలో వస్తే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టరు మీ యొక్క బీసీని ప్రైమ్ మినిస్టర్ చేసిన చెప్పండి దమ్ముంటే చెప్పలేరు. కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేసిన విషయాన్ని ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోవద్దు. ఒక బీసీ ప్రధానమంత్రి మనకు ఉన్నాడు. ఇక్కడ బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా తీసుకొచ్చి మనం చెప్పడం జరిగింది. ఈరోజు హన్స్రాజ్ అహిర్ గారు చైర్మన్. బీసీలకు న్యాయం చేస్తుందే భారతీయ జనతా పార్టీ. 27 మంది కేంద్ర మంత్రులు ఈరోజు భారత ప్రభుత్వంలో ఉన్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించిన బండి సంజయ్ గారు ఒకరు. మరి మీ దగ్గర ఉన్నది 3, ఆ 3కు 3 దారులు వేరే. మరి మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు, బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారు, అది మీరు అమలు పరచలేరని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఢిల్లీలో పంపించారు. కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ దినేష్ సూచించారు. ఈ మేరకు హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లోని మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న కేర్ స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. స్ట్రీట్ నెంబర్ 8లోని క్లినిక్లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత 15 సంవత్సరాలుగా వినికిడి సమస్య ఉన్న రోగులకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి మిషన్లను కూడా తక్కువ ధరలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వైద్య శిబిరంలో నాతో పాటు డాక్టర్ కృష్ణ, డాక్టర్ గోపాలకృష్ణ పాల్గొంటారని తెలిపారు. Hello everyone, this is Dinesh Panchagiri from Care Speech and Hearing Clinic, Habsiguda Street number 8. మా బ్రాంచ్లు హైదరాబాద్లో హబ్సిగూడ అండ్ మల్కాజ్గిరి 2 ప్లేస్లలో ఉన్నాయండి. సో నాకు 15 సంవత్సరాల అనుభవం ఉంది. సో 15 సంవత్సరాల నుంచి వినికిడి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేయడము, వారికి సంబంధించిన మిషన్లు ఇవ్వడము మేము చేస్తూ ఉంటాం. ఈ మంత్ ఆగస్టు 10, 11వ తారీఖు రోజున మేము ఉచిత వినికిడి శిబిరాన్ని చేస్తున్నాము. ఇందులో ఉచిత వినికిడి సమస్యతో టెస్టులతో పాటు మిషన్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. మిషన్లు అత్యధిక టెక్నాలజీని మేము తక్కువ రేటుకి అందజేస్తున్నాము. కావున అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గతంలో మేము ఆల్రెడీ ఇలాంటి శిబిరాలని 10 సంవత్సరానికి 15 సార్లు చేస్తూ ఉంటాము ఇందులో. సో ఇందులో మాకందరికీ మంచి సక్సెస్ రేట్ అయితే వచ్చింది. అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేస్తున్నారండి. సో అందులో నాతో పాటు డాక్టర్ కృష్ణ అండ్ డాక్టర్ గోపాల్ బిస్ముఖ్ కూడా రాబోతున్నారండి. వారందరం ముగ్గురం కలిపి మేము ఈ సర్వీసులను ఇవ్వబోతున్నామండి. తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని లేబర్ ఆఫీసులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్తో సమావేశంలో పాల్గొని వారి సమస్యలను తెలియజేశారు. కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ రవాణా శాఖ కమిషనర్కు సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తానని 10 రోజుల సమయం కావాలని వారు కోరడం జరిగింది.
అనంతరం అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ చట్ట పరిధిలోకి మినిమం వేజెస్ రావాలి, ట్యాక్స్ ఆటో వాహనాలకు యూనిఫామిక్ ఫేర్ ప్రభుత్వమే నిర్ధారించాలి, రవాణా శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 46లో ఉన్న కిలోమీటర్ రేటుకి తగ్గకుండా ఆ యొక్క జీవోను ఇంప్లిమెంటేషన్ చేయాలి, నూతన క్యాబ్లను అగ్రిగేటర్ కంపెనీల్లో అటాచ్మెంట్ ఆపాలి, క్యాబ్ ఆటో డ్రైవర్లు హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం, ట్యాక్స్ డ్రైవర్ల తరహాలో ప్రభుత్వమే ఒక నూతన యాప్ తీసుకురావాలి. ఈ సమావేశంలో భాగంగా క్యాబ్ ఆటో గూడ్స్ రంగానికి సంబంధించిన సంఘాలు డ్రైవర్లు ఒక చెట్టు కింద ఏర్పడి తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం బలపరుస్తూ భవిష్యత్ కార్యాచరణ వారం రోజుల్లోగా తెలుపుతామని తెలపడం జరిగింది. సరే, మేము కొట్టు కాదు, సంవత్సరాల నుంచి గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతుంది ఈ జీవో 21 రూపాయి పర్ కిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎందుకు అంటే మా కారు 10 లక్షలు 15 లక్షల కావి 15 లక్షల కార్లలో బుకింగ్ చేస్తారు యాప్లో కస్టమర్. 4 కిలోమీటర్ ఎంటీగా పోతాం పికప్ చేసుకోవడానికి. పోతే ఈ 30 రూపాయలు 40 రూపాయలు బిల్లులు వస్తున్నాయి. 30 రూపాయలు 40 రూపాయలతోనే డీజిల్ లీటరు 100 రూపాయలు, డీజిల్ గ్యాస్ 97 రూపాయలు, పెట్రోల్ 110 రూపాయలు. మేము ఎట్లా బతకాలి? మీరు చూడండి స్టాంపులు, దీంట్లో కూడా 2000 కాపీలు తీసుకొచ్చినాం మేము మా ప్రింట్లో. డ్రైవర్లకు 2000. తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 మంది ఓలా, యూబర్, ర్యాపిడో యాప్ ఆధారితంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళని అగ్రిగేటర్ లాంటి కంపెనీలు మమ్మల్ని రూల్ చేస్తున్నాయి. 1,25,000 మందికి ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చెప్పింది ఏమని చెప్పింది? గెలిచిన 15 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టిండు మా డ్రైవర్లతోని. మేము అనుకున్నాం మాకు మంచి రోజులు వచ్చినాయి అనుకున్నాం. ఏమన్నాడు? 100 రోజులల్లా ఈ యాప్లు ఏమొద్దు, మీకు కొత్త యాప్ తీసుకొని వస్తా, మీకు 0 కమిషన్, మీరు ఏ కష్టపడ్డా మీ జేబుకి ఆ పాకెట్కి రూపాయి పోతుంది, మీ పాకెట్కి వస్తుందని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మా సమస్యలు తెలుసుకున్న వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసినాం. ముఖ్యమంత్రి గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని వారానికి ఒకసారి కలుస్తున్నాం. మేము ఈరోజు ఈ రోడ్డు మీదకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 100 రోజులలో మీరు ఇస్తా అన్నది ఏమైంది మా పరిస్థితి. ఇక్కడ ఈరోజు ఏదైతే అగ్రిగేటర్లు ఇస్తున్నాడంటే రేట్ ఏదైతుందో అది 50 రూపాయలు 60 రూపాయలు. ఇక్కడ మీరు గమనించారు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. మేము గవర్నమెంట్ మాకు నిర్ణయం కట్టియాలని చెప్పేసి చాలా రోజుల నుంచి మేము కావచ్చు, రాష్ట్రకులు కావచ్చు, ఇట్లా చేస్తూ వస్తున్నాం. ఈ రోజైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈరోజు మేము లేబర్ ఆఫీస్కి వచ్చేసి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. దయచేసి మాకు ప్రభుత్వం మమ్మల్ని గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈరోజు ఇల్లీగల్ బైక్ ట్యాక్స్ నడిపిస్తూ మా కడుపు మీద కొడుతున్నారు. మేము బతకడం కూడా ఇబ్బందిగా ఉంది. ఈరోజు 50 రూపాయలు 100 రూపాయలు రేటు కార్డుతోటి మేము ఎట్లా బతకాలి? ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని అయితే ఎట్లయితే పగబట్టినట్టుగా మరి అక్కడ గత ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేదనక రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సార్ మమ్మల్ని కొంచెం, మేము కూడా ఓటర్లమే, మమ్మల్ని గుర్తించి మాతో చర్చలు జరిపించి ఈ ఏదైతే యాప్ ఆధారిత కంపెనీలకు చట్టబద్ధీకరణ చేసి మాకు గౌరవమైన నిర్ణయం ఇస్తారా? లేదనక కంపెనీ ఒక యాప్ మరి గత ప్రభుత్వంలో మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి మేము గెలిపించుకున్న కారణం ఏంటంటే భారత్ జోడో యాత్రలో మరి రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ బోర్డు కావచ్చు, లేదనక ప్రభుత్వమే మీకు ఒక యాప్ కావచ్చు, లేదనక గిట్టుబాటు ధర కావచ్చు ఇస్తామని హామీ ఇచ్చి భారత జోడో యాత్రలో అధిక సంఖ్యలో మేము పాల్గొన్నాం. ఈరోజు ప్రభుత్వం నిర్మించినాక ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే మాకు ఆశలు చిరిగించినాయి. కానీ ఈరోజు ఆ ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. మాకు ఖచ్చితంగా ఈ రేట్ కార్డు ఇవ్వలేదనుకో ప్రభుత్వం, రాబోయే రోజుల్లో మేము మరి మా ఎట్లాంటి ధర్నాలకైనా దిగడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నా. మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న కేబుల్ ఎక్స్పో కార్యక్రమంలో భాగంగా టెలియాన్ ఫౌండర్ అమిత్ కమ్రా మరియు టెలియాన్ మేనేజర్ శ్రీనివాస్ టెలియాన్ టెక్నాలజీ మరియు ప్రత్యేకతల గురించి వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మాధురి అందిస్తారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సిటీ టెలియాన్ కో-ఫౌండర్ అమిత్ గారు. మరి వారి మాటలు తెలుసుకుందాం. టెలియాన్ అసలు ఈ ఫీచర్స్ ఏంటి, ఏ విధంగా దీనికి మనం అడిషనల్ ఫీచర్స్ అనుకోవచ్చా, మరి ఏ విధంగా దీనికి ఉపయోగించవచ్చు, నాట్ ఓన్లీ ఫర్ కస్టమర్స్ యాజ్ వెల్ ఆపరేటర్స్ కూడా దీనికి యూజ్ చేయొచ్చా అనేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం తీసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో కెన్ యూ జస్ట్ గివ్ మీ కంప్లీట్ డీటెయిల్స్ regarding the Telion? So Telion is a billing CRM, but before I start that thing, thank you for having me here and pleasure to be a part of this event.
And I'm from Teleon. I have founded this company, and we are in the partnership with City Cable across India. And we've launched this new feature of QR code where a customer can scan the QR code and pay for the ease of use, for the convenience. So City has come out with this wonderful thing, and we are getting great response in this event. And a lot of partners are getting associated with us, a lot of LCOs are getting associated with us, and we're looking forward for a longer association. And can you tell about like how to scan and how to operate the Teleon? It's a very simple thing. The QR code is going to come on your TV, so anybody can scan from a Google Pay, Phone Pay, Paytm, and the moment they scan, they just have to pay the amount which is there, and woof, your box would get activated. So just a matter of few seconds, and you would get a renewed box. Yeah. So can you put a small glance on the silent features of Teleon? So Teleon is a billing CRM software which helps you in data management, which helps you in subscriber management, which helps you in the communication management to your end consumers, which helps you to manage your inventory, which does a lot of things for you. All you have to do is to just give us a call, and we will take you through all the wonderful features of Teleon. So for whom actually it is useful, and who can operate it? It's very useful for any operator who's operating in the cable and satellite business, or for any ISP, broadband ISP who's providing internet to the last mile consumers. So it helps you to connect with your consumers digitally, which is the call for the day, which is the need for the hour, which is something which is being looked by each and everybody across India. So we came out with this feature, with these services, where we're helping the operators to go to the next level. We're increasing the revenues, increasing the ARPUs, and helping them to do a better business. That's the motto and that's the vision of Teleon, to help the customers, help the operators do a better business. సో ఇప్పుడు మనతో పాటు సిటీ టెలియోన్ మార్కెటింగ్ హెడ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారి మాటను తెలుసుకుందాము. టెలియోన్ అడిషనల్ ఫీచర్స్ ఏంటి, అసలు టెలియోన్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ఆపరేటర్స్ కన్నా సరే, కస్టమర్స్ కన్నా సరే, అదేవిధంగా దీని కంప్లీట్ సైలెంట్ అండ్ అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే తెలుసుకుందాం రండి. హాయ్ సార్. సార్ టెలియోన్ గురించి మాకు కంప్లీట్ వివరాలు మా ఆపరేటర్స్ అండ్ కస్టమర్స్. ఓకే, ముందుగా మా సిటీ నెట్వర్క్స్ ఆపరేటర్లకు, ప్రేక్షకులకు మరియు టెలియాన్ సంస్థ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆపరేటర్స్ అనే వాళ్ళు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో కలెక్షన్ అనేది, వసూళ్ళు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇందులో టెక్నికల్గా మరియు వసూళ్లలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ, చాలా రకాలుగా ఎక్స్పెండిచర్స్ చేస్తూ, మనకు వచ్చే ఇన్ని రోజుల నుండి కష్టపడుతూ మార్కెట్లో నిలబడ్డటువంటి ఆపరేటర్లకు వసూలు చేస్తూ దినచర్య గతం నుండి వస్తున్న పరిపాటి ఇది. దీని విషయమై చాలామందికి ఏమవుతుందంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఒక బాయ్ని ఈరోజు మనం మన ఆఫీసులో పెట్టుకోవాలనుకుంటే టెక్నికల్గా కానీ సపరేట్గా పెట్టవలసి వస్తుంది. టెక్నికల్గా కలెక్షన్ బాయ్ అంటూ సపరేట్గా పెట్టవలసి వస్తుంది. ముందుగా టెలియాన్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సిటీ నెట్వర్క్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆపరేటర్ల సమస్యను చాలా చక్కగా గుర్తించి 100% ఆ సమస్య తీరిపోయే మార్గం మాకు చూపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టెలియాన్ అనే సాఫ్ట్వేర్ చాలా ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ ఉన్నది. కలెక్షన్ బాయ్ అనేది మనం కొంచెం ఫస్ట్ 1 month మనం ఇంట్రెస్ట్ పెట్టేసి అంతా సెటప్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు వచ్చే కలెక్షన్ మనకు సంబంధం లేకుండానే మన అకౌంట్కి వచ్చి పడుతున్నది. ఆటోమేటిక్గా వ్యాలెట్ నుండి కూడా కస్టమర్కి పేమెంట్ వెళ్ళిపోయి కస్టమర్ అనేది యాక్టివేట్ అయిపోతున్నాడు. ప్రజెంట్ పాత సిస్టంలో ఏంటంటే మనం కలెక్షన్ బాయ్ తీసుకొచ్చి మన కలెక్షన్ బాయ్ అప్పచెప్పాలి. దాన్ని మనం ఇండివిజువల్గా బల్క్ సిస్టంలో మనం రీఛార్జ్ చేయవలసి వస్తుండే. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్గా టెలియాన్ సంస్థ వారు తీసుకొచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ వలన మనకు కలెక్షన్ తీసుకొచ్చి అప్పచెప్పవలసిన అవసరం లేకుండా, ఒకవేళ ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటే మాత్రమే వీళ్ళు మన కలెక్షన్ బాయ్స్ వెళ్ళి వాళ్ళు తీసుకురాగలుగుతారు. ఎడ్యుకేటెడ్ మామూలు నాలెడ్జ్ ఉన్న పర్సన్, జస్ట్ ఫోన్పే, గూగుల్ పే చేయవచ్చిన వారు ఎవరైనా కానీ వారి యొక్క సెటప్ బాక్స్ను, అంటే వారి యొక్క కనెక్షన్ను వారికి ఆటోమేటిక్గా వారే యాక్టివేట్ చేసుకునే మంచి ఫీచర్ ఈ టెలియాన్లో ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆపరేటర్ అనే వాళ్ళు ఒక కలెక్షన్ బాయ్ని సపరేట్ పెడుతున్నారు ఏరియాకు, టెక్నికల్ టీమ్ను సపరేట్గా పెడుతున్నారు. ప్రజెంట్ ఈ టెలియాన్ సాఫ్ట్వేర్ మనం వాడినట్లయితే రెండు కలిపి ఒకరే చేసే పరిస్థితి ఉన్నది. కలెక్షన్ బాయ్కి టెక్నికల్గా ఎట్లాగో ఐడియా ఉంటుంది, టెక్నీషియన్ కూడా ఎట్లాగో వాళ్ళకి ఐడియా ఉంటుంది. కనుక వాళ్ళ దినచర్యతో పాటే దీన్ని చేయవచ్చు. 90%, 95% పేమెంట్ ఆటోమేటిక్గా మనకు వస్తున్నది.
ఇంకొకటి నేనేంటంటే నేను ప్రస్తుతానికి వాడుతున్నాను. ఫస్ట్ ఎప్పుడైతే మా విజయ్ సార్ సిటీ నెట్వర్క్స్ మా సార్ చెప్పారు, సార్ శ్రీనివాస్ గారు సో అండ్ సో సాఫ్ట్వేర్ వచ్చింది ఒకసారి మీరు చూడండి అంటే, నేను దాని గురించి తను చెప్పిన వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి విత్ ఇన్ 1 hour లోపు నేను అగ్రిమెంట్ చేసేసి అదే రోజు సాఫ్ట్వేర్ను నేను అప్లోడ్ చేసుకోవడం జరిగింది. డిజిటల్ ఆర్ట్స్, వీడియో గేమ్స్, అదేవిధంగా టెక్ కెరీర్లో మహిళలకు శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో కీవర్డ్ స్టూడియో లక్ష్య బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సాంకేతిక సాధికారిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మొదటి గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ నుండి 6 విద్యార్థులు లక్ష్యాలు ఇంటర్నల్గా చేరారు. ఈ కార్యక్రమానికి విద్యా కమిషనర్ దేవసేన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్య డిజిటల్ CEO, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ బోర్డు సభ్యుడు శ్రీ మన్వేంద్ర సుకుల్ మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని, టెక్, వీడియో గేమింగ్ రంగాల్లో కూడా మహిళలను అగ్రస్థానంలో నిలపాలన్నది తమ లక్ష్యమని అన్నారు. Very happy to be in the presence of Subbarao Garu, Manvendra Garu, and waiting for me in the first instance. I'm so sorry for the delay. I asked your principal to continue. In fact, I should have said your name first. First of all, I'm very happy to be in the presence of all the principal, staff, and students of this college. I don't know if I really can say I'm thrilled and happy. I really don't know what to say because this is not the first time I'm coming to this college, and I find that all of you are so motivated. There is some energy in this college that is probably not really visible in many other colleges, especially government colleges. And the very fact that people have to come with recommendations to get into this college speaks highly of what your principal, your staff, and your students are like. And I think you all deserve a very big hand. See, I have not gone to many colleges that come under our department ever since I took charge, because of various reasons, because I'm also in charge of technical education, and technical education happens to become a very, very time-taking kind of a proposition for me, because there are all the engineering colleges and the MTech and the BTech and the MBA, MCA colleges that come under it. So it is a very high-profile kind of a job there. I'm not saying this is not. I'm saying it attracts the attention of the media and the highest powers that be. So there is a lot of work that has to happen there with focus, and that requires a lot of time, which is why I haven't really been able to go around the districts as much as I would have loved to. In fact, that has been my forte. హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుండి ఎండ ఉక్కపోతగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల నుండి ఆకాశం మేఘావృతమై ఎల్బీ నగర్, వనస్థలీపురం, చింతలకుంట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.